రాబో మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు బాగ్ అంబర్పేట్ తాజా మాజీ కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి తెలిపారు. హైదరాబాద్ బాగ్ అంబర్పేటలో ఆమె 5 ఏళ్ల తన ప్రగతి కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. 5 ఏళ్లలో 66 కోట్ల పైచిలుకు వ్యయంతో జీహెచ్ఎంసీ జలమండలికి సంబంధించిన అనేక అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేశామని ఆమె వివరించారు. డివిజన్లో ప్రధానంగా కాలుష్య మంచినీటి కాలుష్యాన్ని నివారించడానికి జలమండలిపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చామని హెచ్చరించారు. సంబంధించిన వర్క్స్ 2020-21లో 3,88,18,000తో వర్క్ చేయడం జరిగింది. ఎంటర్ రోడ్స్ కానివ్వండి, పార్క్స్ డెవలప్మెంట్ కానివ్వండి, ప్రతి ఒక్కటి జిహెచ్ఎంసీ వర్క్స్ 2020-21లో జరిగిన వర్క్స్ 21-22లో 5,04,36,000. అది కూడా నాకు ఫండ్స్ లేకున్నా మా ఎమ్మెల్యే గారి సహకారంతో జిహెచ్ జోనల్ ఆఫీసర్తో కొట్లాడి ఫండ్స్ తెచ్చుకొని ఈరోజు బాగంబర్పేటను డెవలప్ చేయడం జరిగింది. 2022-23లో 1,26,05,000. 23-24లో 10 కోట్ల 22-23 కోవిడ్ టైంలో తక్కువ వర్క్ జరిగింది, 1,26,00,000. అదే 23-24లో 10,63,00,000. 24-25లో 10,76,00,000. 25-26 కరెంట్ ఇయర్ 14,58,08,000 వర్క్స్ చేయడం జరిగింది. ఇప్పుడు కరెంట్ పీరియడ్ లో కూడా లాస్ట్ మూమెంట్ లో మాకు 2 CR ఫండ్ రిలీజ్ చేయడం జరిగింది. లాస్ట్ ఎప్పుడైతే 1 మంత్ ఉందో చాలా ఇబ్బంది ఉన్నా 1 CR మాత్రం ఫండ్స్ రిలీజ్ అయింది. అన్ని కూడా ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఇంకో 1 CR అది మినిస్టర్ ద్వారా అన్నారు, దాన్ని కూడా మేము కోఆర్డినేట్ చేసి జెడ్సీ గారితో కూడా ఆ ఫండ్స్ కూడా రిలీజ్ చేసుకున్నాం. ఆ టైంలో ఎప్పుడైతే మేము ఇనాగ్రేషన్స్ పెట్టుకున్నా అనే టైంలో మా పీరియడ్ అయిపోయింది. సో అవి కూడా మా ద్వారానే అవి కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది. వాటర్ వర్క్ సంబంధించిన 20,53,00,000. అది కూడా పొల్యూషన్ కానివ్వండి, డ్రైనేజ్ సమస్య కానీ చాలా ఉండేది. మీకు తెలిసినట్టయితే ఇక్కడ బతుకమ్మ కుంటలో చాలా ఇబ్బంది, ఎప్పుడు కూడా డ్రైనేజ్ ఫ్లో అవుతుండేది. అక్కడ కానివ్వండి, ఇప్పుడు పోచమ్మ బస్తీ ఒకటి, మన ఇక్కడ మన పోచమ్మ బస్తీ, అక్కడ కూడా పొల్యూషన్ ఎవ్రీ టైం. నేను గెలిచిన వెంట వచ్చే శాంతినగర్లో కూడా పొల్యూషన్ చాలా ఉంది. ఏదైతే బతుకమ్మ కుండకు సంబంధించి నాలా ఉందో అక్కడ పొల్యూషన్ చాలా వచ్చేది. మనం చూసుకుంటే మాంకాల్ టెంపుల్ ఒకటి, మల్లికార్జున నగర్ ఒకటి, ఇవన్నీ కూడా సమస్యలు. ఎప్పుడు కూడా పొల్యూషన్ వస్తుందంటే పొద్దున్న 5 గంటలకు లేచి నాతో సహకరించే ప్రతి ఒక్క కార్యకర్తలతో నా వచ్చి మేము కూడా ప్రతి ఒక్క ఇంటికి కూడా పొల్యూషన్ వస్తుందని చెక్ చేయడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్క వర్క్ ఏవైతే ఫండ్స్ లేకున్నా మంచి సపోర్ట్తో, ఎమ్మెల్యే గారి సపోర్ట్తో ఇన్ని వర్క్స్ చేయడం జరిగింది. ముందు కూడా నేను ఎప్పుడు పబ్లిక్లో అందుబాటులో ఉంటాను. ఎప్పుడు కూడా ఇప్పటికి కూడా నేను మాజీ అయినా కానీ ఏ సమస్య ఉన్నా కానీ వాళ్ళు చెప్పడంతో మేము వెంటనే రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. బతుకమ్మకుంట నాలా రిటర్నింగ్ వాళ్ళు కూడా శాంక్షన్ అయింది, అది కూడా త్వరలో వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇంకోటి పార్క్స్ డెవలప్మెంట్ విషయం కానీ ఎమ్మెల్యే గారి కోఆర్డినేషన్తో వైభవ్ నగర్ పార్క్, సోమ్ సుందర్ నగర్ పార్క్, ఎస్బీహెచ్ కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది. ఎస్బీఐ కూడా మన ద్వారా కూడా చేయడం జరిగింది. సి కాలనీకి సంబంధించి సి కాలనీలో కూడా ఇప్పుడే మొన్ననే రీసెంట్గా టెన్నిస్ కోర్ట్ ఒకటి, కాంపౌండ్ వాల్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఏ రోజైతే ప్రతి ఒక్క వర్క్స్ కూడా మనకి ఇబ్బంది ఉన్న జిహెచ్ఎంసీ కానివ్వండి, వాటర్ వర్క్స్ కానివ్వండి, ఎంటోమాలజీ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్, శానిటేషన్ డిపార్ట్మెంట్, ఏఈలకు, డిఈలకు, ఆఫీసర్స్కు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారం. ఎప్పుడు కూడా నాతో సహకరించి ఏ వర్క్స్ కానీ ప్రతి నైట్ కూడా మన భారీ వర్షాలతో నైట్ కూడా కరెంట్ పోవడం జరిగింది.
వాళ్ళు పబ్లిక్ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే కూడా మనం నైట్ మధ్యరాత్రి 1 o'clock లేసి వీళ్ళు కూడా మనకి సపోర్ట్ చేస్తారు. జిహెచ్ఎంసీకి సంబంధించిన జెడ్సీ కానివ్వండి, ప్రతి ఒక్కరు మాకు సహకరించి వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేసి 5 years మాతోనే ఉండి మాకు మంచి సపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మొన్న వినాయక నిమ్మ టైంలో ఒకతను ఎలక్ట్రిక్ సర్క్యూట్తో చనిపోవడం జరిగింది. వారికి కూడా డిపార్ట్మెంట్తో మాట్లాడి వారికి ఒక్కడే కొడుకు వాళ్ళ ఇబ్బందులో ఉన్నారంటే 5 lakhs ఇవ్వడం జరిగింది. 5 lakhs వాళ్ళ అకౌంట్లో వేసి 50,000 మాత్రం హ్యాండ్ చేసి వాళ్ళకు ఒక 50,000 క్యాష్ ఇచ్చారు. మిగతా అకౌంట్లో వేయడం జరిగింది. ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాను. ఇంకోటి డాగ్ బైట్ తో మనం మీరు చూసుకున్నట్లయితే గోల్నాక దగ్గర ఎరికల బస్తీలు ఉన్న ఆమెకు ఒక బాబు ఆయన పని చేసుకుంటూ ఆ రోజు ఏదో ఫెస్టివల్ ఉంది. ఆ ఫెస్టివల్లో చూస్తుంటే అక్కడ కుక్కలకి ఏమి దొరకకపోవడంతో అబ్బాయిని కలిసి చంపడం జరిగింది. నా పర్సనల్గా నేను ఒక 50 lakhs ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జిహెచ్ఎంసీ కార్పొరేటర్స్ మేయర్తో కలిసి 50,000 ఇవ్వడం జరిగింది. అదే విధంగా కార్పొరేటర్స్ మేయర్ డిప్యూటీ మేయర్ గారితో వాళ్ళు అడగడంతో అక్కడ 1 lakh ఇప్పించాం మనం. సో మనం 1 lakh ఇచ్చాం. నా పర్సనల్గా నేను 50,000 ఇవ్వడం జరిగింది. ఇంకోటి మొన్న భారీ వర్షాలతో